కిట్టు, ఇంతకాలం నీ నీడలో ఒదిగి నడిచాను. నా భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నావు. పొంగిపోయాను సుమా. దేవా, నా అభ్యున్నతికి అడ్డుపడే శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయన్నా. తదాస్తు అన్నావు. వెనువెంటనే నీ నుండి వచ్చిన ఆయుధమేదో నా ఎదను తాకింది. తీవ్రమైన నొప్పితో నా కాయం వాలిపోయింది, జీవం లేక. ప్రభు, ఏమిటిది? వరం అడిగి తప్పు చేశానా అని నా మనసు నన్ను ప్రశ్నిస్తే, లేదు లేదు, ఇతరులను నిందించాలి, అంతమొందించాలి అంటే ముందు నేను అనే అహంకారాన్ని నిర్వీర్యం చేయాలి. అందుకే ముందుగా నా ఆయుధం నీ ఎదను తాకింది అన్న నీ సందేశంతో మేల్కొన్నా. అజ్ఞానాంధకారంలో నేను అనే తాపత్రయాన్ని వదిలించుకొని మరలా జన్మించే జ్ఞానంతో కరుణించి